నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభిమానులు కూటమి శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా జరిగిన భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్ నామినేషన్ ప్రక్రియ. జై గంటా, జై జై గంటా నినాదాలతో మారుమ్రోగిన రహదారి. మన్యం జిల్లాలో కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్న ఏజెన్సీ వాసులు. రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించిన కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. భీమిలిలో ప్రజా నీరాజనాల మధ్య 29వ రోజు కొనసాగిన భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతన శ్రీను. పారిశ్రామికవాడ 58వ వార్డులో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఘన స్వాగతం పలికిన స్థానికులు. వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి తనకు ఓటు వేయాలని కోరిన ఆడారి. ఆరిలోవాలో పలు సేవా కార్యక్రమాల మధ్య వేడుకగా జరిగిన కంచెల్ల అచ్యుతరావు కుమారుడు పార్దు జన్మదిన వేడుకల్లో పాల్గొని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కంచెల్ల అచ్యుతరావు సినీ హీరో ఉపేంద్ర బాబు పార్దు. విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ ప్రక్రియ కార్యక్రమానికి వేలాదిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భీమిలిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జై గంటా, జై జై గంటా నినాదాలతో మారుమ్రోగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జెండాలతో భీమిలి పురవీధులు రెపరెపలాడే, డప్పు వాయిద్యాలు కనువిందు చేశాయి. మహిళలు కోలాటాలతో సందడి చేశారు. గుర్రాలపై తెలుగుదేశం పార్టీ జెండాలతో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాగర్ తీరం జనసంద్రంగా మారింది. రెట్టించిన ఉత్సాహంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటాకు మద్దతు తెలిపారు. ప్రత్యర్థి పార్టీకి వణుకు పుట్టే విధంగా నామినేషన్ ప్రక్రియకు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. భీమునిపట్నం నియోజకవర్గంలో 62 పంచాయతీలతో పాటు 9 వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. నదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. కేవలం సాటి లేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పేదోడికి ధైర్యాన్ని పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. పార్టీ ప్రతిష్ట పెంచాము, ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో మన్యం జిల్లా అరకు పార్లమెంటు కురుపాం నియోజకవర్గంలో వేలాదిగా తరలివచ్చిన కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడి వద్ద నుంచి రోడ్ షో ద్వారా ప్రచార రథం నుంచి అభివాదం చేశారు. యాత్రలో భాగంగా ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో 5 మండలాల తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మన రాష్ట్రం ఈ రోజు తలకాయ లేని మొండల్లా తయారైంది. రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే 3 ముక్కలు ఆటపడి రాజధాని లేకుండా చేశాడు. అధికార వికేంద్రీకరణ నరేంద్ర మోదీ గారు మన కాన్స్టిట్యూన్సీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి మనకున్న సమస్యలన్నీ తీర్చడానికి ముందుకొస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా పాస్ అవ్వాలి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా? రాజన్న గారికి అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటేస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అంటానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఎవరైనా తెలుసామా మీకు? బూతులు మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు. దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు. ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలా వచ్చి రోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో
ప్లేస్లో ఈరోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈరోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో 29వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీను ఆధ్వర్యంలో తీర్మార్ మోతలతో అడుగడుగున మంగళ హారతులతో జై జగన్ జై అవంతి అంటూ నినాదాలతో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు సాదర స్వాగతం పలికారు. అనంతరం నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీను మాట్లాడారు. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ చొరవతో అవంతి 7వ వార్డు సంక్షేమంతో పాటు పార్కులు, డ్రైనేజీలు, సీసీ బీటీ రోడ్లు, ఓపెన్ జిమ్లు, సామాజిక భవనాలు, ఇంటింటి కుళాయిలు, వాటర్ ట్యాంకులు, జగనన్న కాలనీలు ఇలా చేసిన పలు అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరించి మే 13న జరగబోయే ఎన్నికల్లో భీమిలిలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అవంతిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. 58వ వార్డులో కార్పొరేటర్ గులగిందల లావణ్య అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు, మండల క్లస్టర్ అధ్యక్షులు అంగ రామ్ ప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ పిల్లా కన్నబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్యే కాకముందే అభివృద్ధి చేసిన తనకు శాసనసభ్యునిగా ఎన్నుకుంటే ఎంతో అభివృద్ధి చేపడతానని చెప్పారు. సొంత నిధులతో పెన్షన్లు, పేద విద్యార్థులకు చదువు నిమిత్తం ఆర్థిక సహాయం, అలాగే నిరుపేదలకు వైద్య సాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు. వార్డు పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆడారికి అడుగడుగున ప్రజలు నీరాజనం పలికారు. పేదలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెక్కడ దొరకదని, అందుకే తమ కుటుంబం గత 21 సంవత్సరాలుగా ప్రజాసేవకే అంకితమైందని ప్రముఖ సినీ నిర్మాత ఉపకార్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వైసీపీ సీనియర్ నాయకుడు కంచెల్ల అచ్యుతరావు తెలిపారు. తన 3వ కుమారుడు పార్థు జన్మదినం సందర్భంగా 6వ కార్యాలయంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి స్థానిక ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజ సేవకు ఉపయోగించడంలో ఆత్మ సంతృప్తి లభిస్తుందని తెలిపారు. అందుకే తాను ఉపకార్ ట్రస్ట్ స్థాపించి నిరంతరం తద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సినీ హీరో కంచెల్ల అచ్యుతరావు కుమారుడు ఉపేంద్ర బాబు మాట్లాడుతూ తన తండ్రి అనుసరిస్తున్న సేవా మార్గంలో స్థానిక యువత కూడా పయనించడం హర్షణీయమని తెలిపారు. పార్థు మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు నిరుపేదల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ ఓకే
ఒక్కనే చాలా ఒక్కనే చాగా ఓకే స్వీట్ అవుతా ఓకే ఈరోజు మా మూడో అబ్బాయి పార్థబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులని అందజేయడం జరుగుతుంది. మరి మా పిల్లలు బర్త్డేలు కానీ అలాగే ఏ అకేషన్ వచ్చినా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు మా వంతు సహాయం చేయడం మాకు మొదటి నుంచి అలవాటు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యాక్టివిటీస్ మేము చేస్తున్నాము. అలాగే ఈరోజు కూడా బాబు బర్త్డే కాబట్టి కొంతమందికైనా మేము సహాయపడాలని ఒక ఆలోచనతో నిత్యావసర సరుకులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిందే పేదల గురించి ఏర్పాటు చేసాం. ఏ రాజకీయ ఆపేక్షతో కాకుండా గత 25 సంవత్సరాలుగా మా యొక్క యాక్టివిటీస్ని మేము నిర్విరామంగా చేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు ప్రజల యొక్క ఆశీస్సులు మా కుటుంబం మీద ఉండటం వల్ల మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. మరి ఈ యొక్క బలాన్ని ఆ యొక్క ఆయుష్ని మా బిడ్డలకు ఇస్తూ అలాగే నాతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయించాలని నా సాయిబాబాను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా కుటుంబంలో మా తమ్ముడు బర్త్డే జరుపుకున్నందుకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మా ఇంట్లో ఏ బర్త్డే ఫంక్షన్ అయినా ఏ కార్యక్రమం అయినా సరే ప్రజల మధ్యలో జరుపుకోవడం అనేది మాకు ఆనవాయితీ. అది మేము ఒక పండగగా వాళ్ళ పండగగా భావిస్తారు. సో మేము దాన్ని దీవెనగా మేము తీసుకుంటాం. సో ఈరోజు కూడా పార్థబాబు బర్త్డే ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్లో ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి నిత్యావసర సరుకులు అనేవి ఈ మంత్కి సరిపోయినట్టుగానే ఏదైనా సరే మేము ఎప్పుడు చేస్తుంటాం. అలాగే ఈరోజు ఇంకా స్పెషల్గా చేయడం జరిగింది. అలాగే మీ ఎప్పుడు ప్రజల బ్లెస్సింగ్స్ మా కుటుంబానికి ఎప్పుడు ఉండాలని ఎల్లవేళ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నా బర్త్డే నేను అందరితో జరుపుకుంటా. ఈ సంవత్సరం నేను మీ అందరితో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను అందరికీ వాళ్ళకి కాసిన నిత్యావసరమైన సరుకులు ఇవ్వడం వల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ విజయానికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మద్దతు తెలియజేయాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమం 56 వార్డులో జరిగింది. ఆ వార్డు ఇన్ఛార్జి ఆడారి శ్రీను ఆధ్వర్యంలో ఆడారి మాలతి సహా పరిశీలకులు పేడాడ రమణి కుమారితో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం 56 వార్డు ప్రాంతం గౌరీనగర్ గోకుల్ నగర్ లో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు ప్రజలతో కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆడారి సతీమణి ఆడారి మాలతి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆడారి ఆనంద్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఆనంద్ కుమార్ నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సపోర్ట్ చేయండి. ఫ్యాన్ గుర్తు మేడం అంటే మేము రావు కొంచెం
తెలుసు కదా నీకు? నాకు తెలుసు, అన్ని మాకే పడాలి. చెప్పండి అమ్మా, అలాగే. మాడుగుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తికి సీటు ఖరారు కావడంతో ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రినాథుని దర్శించుకొని మాడుగుల వెళుతున్న క్రమంలో పెందుర్తి నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరవాడ పెందుర్తి నియోజకవర్గం ప్రజలకు గత 40 సంవత్సరాలుగా సేవలు అందించానని, ఇప్పుడు పొత్తు ధర్మంగా పెందుర్తి సీటు జనసేన పార్టీ కేటాయించడం జరిగిందని తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు మాడుగుల ప్రజలకు సేవలు అందించమని ఆదేశించిందని తెలిపారు. నన్ను నమ్ముకున్న పెందుర్తి ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా నేనెక్కడున్నా సేవలు అందిస్తానని అన్నారు. ఇన్ని సంవత్సరాలు ఒక కుటుంబ సభ్యునిగా నన్ను ఆదరించి అభిమానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 96 వార్డు అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు, మండల అధ్యక్షులు కరకదేముడు, అవగడ్డ అప్పలనాయుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొనండి, సైడ్ కొనండి. ఆగా మాకుండి. నియోజకవర్గం గత 40 ఏళ్ళుగా పరవాడ నియోజకవర్గ ప్రజలు ఆదరాభిమానాలతో నాయకత్వం చేశాను. ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించారు, అలాగే ఆదరించారు. గత 15 ఏళ్ళుగా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఎంతోమంది నన్ను గౌరవించారు, అభిమానించారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కూడా నన్ను ఆదరించారు. మరి వేళ పొత్తు ధర్మంగా పెందుర్తి జనసేనకి ఇవ్వడం వలన మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆదేశం నన్ను మాడుగులు వెళ్ళి పోటీ చేయమన్నారు. పార్టీ నిర్ణయం నాకు శిరోజారు ఇప్పుడు చెప్తుంటాను. నేను తెలుగుదేశం పార్టీ చనిపోయే వరకు కండు వేసుకొని చనిపోతానని చెప్తూ ఉంటాను. అదే దృక్పథంతో అధినాయకుడి ఆదేశానుసారం ఆశించాను పెందుర్తిలో మళ్ళీ సేవ చేద్దామని, ఇలాంటి మహిళలు ఇలాంటి ప్రజల మధ్య ఉందామని. కానీ విధి నన్ను దేవుడు మాడుగులు వెళ్ళమని చెప్పాడు. నా కన్న తల్లి, ఎందుకంటే మా అమ్మగారు ఊరు మేడ అలమండ, నేను రైతును అక్కడ కూడా. అంచేత మా రామానాయుడు గారు, పివిజీ గారు వీళ్ళందరి మద్దతుతో వాళ్ళ తరగతి మొత్తం వాళ్ళు కష్టపడి పనిచేసి పార్టీని నడిపించారు. మరి మాడుగుల ప్రజల అభిమానానికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు మా పెందుర్తి ప్రజలు, నేను ఒకటి చెప్తున్నాను, సాయంకాలం మీటింగ్ పెట్టాను. నా జన్మతా నేను ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా మా పెందుర్తి కార్యకర్తలని, ప్రజలను ఎట్టిపోసలు వగలను. పెద్దలను కూడా నా కుటుంబాలతో ఉన్నారు. అంచేత నేను ఎప్పుడు కూడా మీ మనిషినే. మీకు పుట్టినిల్లు అయితే కన్నతల్లి అక్కడ కన్నతల్లి అక్కడ ఉంది. అయితే రెండు నా సొంతం, రెండు కళ్ళుగా చూస్తానని చెప్తూ ఈ స్వాగతం పలికినందుకు ట్రాఫిక్ జామ్ అయింది. అందరికీ పేరు చెప్పలేను. పరమేశ్వర వార్డు అధ్యక్షులు, ఇతర దేవుడు మండల పార్టీ అధ్యక్షుడు, అవగడ్డ అప్లైడ్ మండల పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఇంకా అందరూ పేరున ఒక ఏకైక మా ఎంపీడీ నగేష్ గారు అందరూ కూడా
ధన్యవాదాలు. కలుద్దాం. విశాఖ బీచ్ లో మార్నింగ్ వాకర్స్ కోసం అవసరమైన సదుపాయాలు కల్పించడానికి విశాఖపట్టణ సమగ్ర అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖ లోక్సభ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ తెలిపారు. గురువారం వేకువ జామిని ఆర్కే బీచ్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న ప్రజల్ని కలుసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలు, యువత, వృద్ధులు ఇలా అన్ని వయసుల వారితో ఆత్మీయంగా మాట్లాడారు. మార్నింగ్ వాకర్స్ ని కాకుండా అక్కడ చిరు వ్యాపారులతో ముచ్చటిస్తూ ప్రభుత్వ పథకాలు వారికి అందాయా లేదా అన్న విషయాన్ని వాకప్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే విశాఖ అభివృద్ధి శరవేగంగా సాగుతుందని భరోసా ఇచ్చారు. పరిపాలన పరంగా విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దుకొని ఉత్తరాంధ్ర పురోభివృద్ధికి యువతకు మరిన్ని అవకాశాలు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మార్నింగ్ వాకర్స్ బీచ్ లో కొత్తదనం ఉట్టిపడేలా ఎయిర్పోర్టు సమీపంలో ఉన్నట్లుగా పెద్ద జాతీయ పతాకాన్ని నెలకొల్పాలని సూచించగా మంచి ఆలోచన అంటూ బొత్స ఝాన్సీ కితాబిచ్చారు. ఎంపీగా ఎన్నికయ్యాక ఈ అంశంలో చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. కొంతమంది నడి వయసులోని వాకర్స్ తో మాట్లాడుతూ తాను విశాఖలో పుట్టానని, ఆంధ్ర యూనివర్సిటీ తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ పుట్టిన ప్రాంతానికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. శ్రీరామనవమి వేడుకల్ని భక్తులు ఎంతో వైభవపేతంగా విశాఖ లలిత పీఠంలో వేద మంత్రోత్సరణ మధ్య కన్నుల పండుగగా రాములూరి కళ్యాణం నిర్వహించారు. ఒక్కరోజు ముందుగానే పీఠం మొత్తం విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नगदितं सिंहासनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि अभिवस्त्रान् निरुषामि धेना शुद्धा पूजमाना अभिनन्दा वर्तमेन हर्या विश्वा यज्ञोपविधानं देवताभ्यो नमः आनन्द आपदामपहर्तारं धातारं तत्पदं पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीरामचन्द्रपरब्रह्मणे नमः శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీయ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో మన విశాఖపట్నం కొత్తాలపీఠంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో త్రయాహ్నిక దీక్షగా అనగా 3 రోజుల పాటు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈరోజు ఉదయం స్వామివారికి దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మధుపర్క ప్రాసన, రక్షాబంధనం, అలాగే సుముహూర్తకాలం, కన్యావరణ, మాంగళ్యధారణ, యజ్ఞోపవిధారణ కార్యక్రమంతో స్వామివారి యొక్క కార్యక్రమాలు పూర్తవుతాయి.
అలాగే రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాపూర్ణాహుతి కార్యక్రమం, చక్రస్థాన కార్యక్రమాలు. రేపు సాయంత్రం 6:30 నుంచి ద్వాదశ కోళ్ళ ప్రదక్షిణలు అనగా దేవాలయం చుట్టూ 12 ప్రదక్షిణాలు, స్వామివారికి 12 ఫలములు నివేదన, 12 రకాల పుష్పాలతో విశేష అర్చన కార్యక్రమం, అనంతరం శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమంతో ఈ యొక్క త్రయాహ్నిక దీక్షా కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారి యొక్క త్రయాహ్నిక దీక్ష దివ్య తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మనవి. రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని, రహదారులపై గుంతలు పడి ఉన్నాయని, చదువుతున్న పిల్లల్ని రాష్ట్ర రాజధాని కోసం అడిగితే మొండెం లేని తలకాయలా వదిలేయటంతో 3 ముక్కల ఆటగా మార్చారని అంటున్నారని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికార వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలి, కానీ వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి కుంటుపరిచారని ఆరోపించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పుష్ప శ్రీవాణికి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి రాజన్న దొరకు అధికారం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి మాత్రమే మంత్రులు బయటకు వస్తారని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు బూతులు మాట్లాడే మంత్రిగా మాత్రమే మీకు అందరికీ తెలుసు, అంతేకాని ఇక్కడున్న రిజర్వాయర్ల పరిస్థితులపై అవగాహన ఆయనకు లేదని తెలియజేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలను ఓర్చి రాష్ట్ర ప్రజల బాగు కోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రపంచంలోనే ఒక విశ్వ గురువుగా దేశాన్ని నిలిపారని గుర్తు చేశారు. అలాగే మన రాష్ట్రం ఈరోజు తలకాయ లేని మండుల్లా తయారైంది. రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే 3 ముక్కల ఆటపడి రాజధాని లేకుండా చేశాడు. అధికార వికేంద్రీకరణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభిమానులు, కూటమి శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా జరిగిన భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్ నామినేషన్ ప్రక్రియ. జై గంట, జై జై గంట నినాదాలతో మారుమ్రోగిన రహదారి. మన్యం జిల్లాలో కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్న ఏజెన్సీ వాసులు. రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించిన కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. భీమిలిలో ప్రజా నీరాజనాల మధ్య 29వ రోజు కొనసాగిన భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీను. పారిశ్రామికవాడ 58వ వార్డులో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఘన స్వాగతం పలికిన స్థానికులు. వైసీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి తనకు ఓటు వేయాలని కోరిన ఆడారి. ఆరిలోవాలో పలు సేవా కార్యక్రమాల మధ్య వేడుకగా జరిగిన కంచెల్ల అచ్యుతరావు కుమారుడు పార్దు జన్మదిన వేడుకల్లో పాల్గొని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కంచెల్ల అచ్యుతరావు సినీ హీరో ఉపేంద్ర బాబు పార్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.